ఇదేనా? అందుకే ఇలాంటి భక్తులు కథలే చదవద్దు అంటారు కొంతమంది. చాదస్తం ఎక్కువ భక్తులుగా అంటారు. అదే చాదస్తం కాదు, అది వాళ్ళ నమ్మకం, భక్తుల యొక్క నమ్మకం. కొంతమంది అంటారు వాళ్ళు పిలిస్తే పలుకుతాడు. ఎవరు పిలిస్తే భక్తులు పిలిస్తే భగవంతుడు పలుకుతారు. భగవంతుడు అట్లేమ్మా నాయనగారు కానీ, పెద్దమ్మ గారు కానీ, సీతమ్మ గారు కానీ అంత గొప్ప భక్తితో జీవించారు. వాళ్ళ యొక్క గురువు పట్ల, వాళ్ళ గురువు అనుగ్రహిస్తారు అనేటువంటి నమ్మకం అంత బలంగా, అంత గొప్పగా ఉంది. మరి వాళ్ళ గురువుగారు, నాయనగారు గురువుగారు బుర్హాన్ గారు కూడా అంతే గొప్ప భక్తి భావంతో జీవించారు. ఎందుకంటే అమ్మ భక్తి పునాది, జ్ఞానం అనేటువంటిది సౌధం. జ్ఞానం అనేటువంటి ఆ సౌధం నిలబడాలంటే భక్తి అనేటువంటిది పునాదిగా ఉండాలన్నమాట. భక్తి పునాది లేకుండా నిర్మించినటువంటి సౌధం నిలబడదు. అవునా కాదమ్మా? భక్తి పునాదిగా ఉండాలి. ఓకే, అందుకే అమ్మా మనం గురువుని ఆశ్రయించినప్పుడు వారి యొక్క మార్గంలో నడుచుకోవాలి. అందుకే వారి యొక్క జీవిత చరిత్ర కూడా ఉంది. ఎంతమంది చదివారో నాకు తెలియదు. అర్థమైందమ్మా? మన నాయనగారిది కానీ, బుర్హాన్ గారిది కానీ, అబ్బాస్ గారిది కానీ, ఇట్లా మన పరంపరలో ఉన్నటువంటి గురువుల యొక్క జీవిత చరిత్రలు కూడా మనకున్నాయి. మీరు వెళ్ళి చూస్తే అర్థమవుద్ది. అర్థమైందమ్మా? ఎందుకంటే వారు ఎలా జీవించారో తెలిస్తే మనకు అలాంటి సంఘటనలు ఏర్పడినప్పుడు మనం ఎలా జీవించాలి అనేటువంటిది ఒక అవగాహన అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే ఊరికనే పరిపూర్ణలు అయిపోరు. మోక్షం అనేటువంటిది ఊరికనే వస్తుందమ్మా? అంత తేలిగ్గా వచ్చి పడేటువంటిదా? ఒళ్ళో పడేటువంటిదా? ఎంత భక్తితో ఉండాలి, భక్తులు ఎంత భక్తితో ఉండాలి. అమ్మగారు ఎలా ఉండేవారు, నాయనగారు ఎలా ఉండేవారు, సీతమ్మ గారు ఎలా ఉండేవారు. అర్థమైనా? భాగవత కృష్ణదేశకులు వారు ఒక కందార్థం రాశారు, మీరు వినే ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు. ఇందాక వారు కూడా అదే పదాలు చెప్పారనమాట. ఇక్కడ మనం ఏ కందార్థం అయితే రాసుకున్నామో ఈరోజు గుర్తు చేసుకోవడం కోసం పూజారి వెంకటేశ్వర గారు కూడా అందులో ఉన్న పదాలే పలికి వెళ్ళారనమాట. యాక్చువల్గా ఈ కందార్థం నిన్న రాశానమాట. నాకు వచ్చిందే ఒక్కోసారి ఉంటుంది అమ్మ, మరి ఎందుకు అది మర్చిపోయా. బాగా వచ్చిందే మర్చిపోయా, సగమే వచ్చింది, కింద లైన్ గుర్తు రావట్లా. ఇంటికెళ్ళి పుస్తకం చదవడానికి, ఇంటికెళ్ళి పుస్తకం చదివే ఖాళీ లేదు కదా, ఇక్కడే ఉంటుంది కదా. మరి ఎవరిని అడుగుదామని చూస్తాను అనమాట. నందిగామ నుంచి వదనలు వచ్చారుగా, వీళ్ళు చెప్తారులే, వాళ్ళ సీనియర్స్, వాళ్ళకి ఇవన్నీ వచ్చారని అనుకున్నాం. మా కళావతి కూడా ప్రొద్దుటే రాలేదనమాట, కొంచెం లేట్గా వచ్చింది. అందుకని మేము కళావతిని అడగలేదు. కందార్థం మళ్ళీ తర్వాత గురువుగారే గుర్తు చేశారు. వచ్చిందే మర్చిపోయినా కానీ మళ్ళీ గుర్తు చేశారు. మీకు వచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. జలము నెడబాయ నొల్లని జలచరముల టీవి భూని సశిష్యుడు జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచు సుమ్మి తదుక్తులనే తలచు నమ్మి కలకాల మీ రీతి గడుపుచూనే ప్రొద్దు తల్లి తండ్రి దొర దాత దైవమనుచు గురువునే కొలుచు సుమ్మి తదుక్తులనే తలచు నమ్మి. ఇది కందార్థం. ఓకే, మీకు తెలిసిందే. జలము నెడబాయ నొల్లని జలచరముల టీవి భూని సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచు సుమ్మి తదుక్తులనే తలచు నమ్మి. ఓకే, అంటే జలచరాలు అంటే మీకు తెలుసమ్మా? తెలుసు కదా. జలచరాలు అంటే పావురాలేగా, పావురాలు కదా, నీళ్లలో తిరిగే వాటిని జలచరాలు అంటారు. జలచరాలు. ఓకే, అయితే జలచరాలు అంటే చేపలు ఇట్లాంటివి అనుకోండి. ఓ చేపలను 4 తీసి ఒడ్డు మీద వేసినాం అనుకో, హ్యాపీగా నిద్రపోతాయి. అవునా కదా? పోవా? ఏమైంది అమ్మ? చేపలను తీసి ఒడ్డున వేస్తే గిలగిలగిల కొట్టుకుంటాయి. ఎందుకని? అది నీళ్లలోనే ఉండాలి. భాగవత కృష్ణేశ్వరుల వారు ఈ ఎగ్జాంపుల్ రాశారు. జలము నెడబాయ నొల్లని జలచరముల టీవి భూని సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై నిలిపి ఇతరము మాని గురువునే కొలుచు సుమ్మి. ఏమన్నారు అంటే, ఒక చేపను తీసి ఒడ్డునేసి ఎలా కొట్టుకుంటుందో, ఒక నిజమైనటువంటి గురుభక్తుడికి, అందరికి కాదమ్మా, నేను అందరికి చెప్తున్నాను అనుకోదాం, ఒక నిజమైనటువంటి గురుభక్తుడికి వాళ్ళ యొక్క సాధన దూరమైనప్పుడు,
ఆ గురువుకు దూరం జరిగినప్పుడు, ఎప్పుడైనా ఒకరోజు ఒక క్షణం గురువుగారికి దూరంగా జరిగితే, అయ్యో ఈరోజు నేను గురువుకు దూరం అయ్యానే, గురువుగారు చెప్పేటువంటి జ్ఞానానికి దూరం అయ్యానే, ఈరోజు నేను మంత్రం చదువుకోలేకపోయానే, ఈరోజు నేను అనుష్ఠానం చేసుకోలేకపోయానే, ఈరోజు నేను గురుగీత పారాయణం చేయలేకపోయానే, ఈరోజు నేను ధ్యానం చేయలేకపోయానే తప్పిస్తాడట. మీరంటే మహాభక్తులు కాబట్టి మీలో కూడా ఆ తపన ఉందని నేను అనుకుంటున్నా. ఒక్కరోజు గురుగీత చదవకపోతే మీరు నిద్రపోరని నేను అనుకుంటున్నా. ఒక్కరోజు మంత్రం చదవకపోతే మీరు నిద్రపోరని నేను అనుకుంటున్నా. ఒకరోజు గురువుగారు ధ్యానం చేయకపోతే మీరు నిద్రపోరని నేను అనుకుంటున్నా. మీకు కూడా అంత తపన, ఆ డెడికేషన్ ఉందని నేను అనుకుంటున్నా. అందుకే మీరు ఇంత పరిపూర్ణులు అయ్యారని నేను అనుకుంటున్నా. లేకపోతే మీరు ఇక్కడికి వస్తారా? అది సామాన్యమైనటువంటి విషయమా? ఏం చేస్తారంట, నీళ్లలో పడ్డ చేప, నీళ్లలో నుంచి బయటపడ్డ చేప గిలగిలగలు కొట్టుకున్నట్లుగా సశిష్యుడు హృజ్జలజమ్మను పీఠముపై హృత్పీఠమునందు నిలుపుకుంటాడు. ఎవరిని? గురువును తప్ప ఇంకేమీ నిలుపుకోరు. గురువును తప్ప ఇంకేమీ నిలుపుకోరు. ప్రత్యక్ష ఉదాహరణ సీతమ్మ గారు. అర్థమైందమ్మా? మీరు జీవించిన కాలం మొత్తంలో ఎప్పుడైనా సీతమ్మ గారితో ఎక్కువ రోజులు మీరు గడిపినటువంటి సందర్భాలు మీకుంటే మీరు గుర్తు చేసుకుని, ఎప్పుడైనా కానీ గురువు తప్ప ఇంకేదైనా గొప్పది ఉన్నదని ఈ ప్రపంచంలో వారు ఎప్పుడైనా చెప్పారమ్మా? చెప్పలేదు. ఇలా ఉంటారు. ఇప్పుడు నేను భాగవత కృష్ణదేశకుల వారి కందార్థంలో చెప్పినటువంటి శిష్యులు ఎలా ఉంటారు? ఇలా ఉంటారు. ప్రత్యక్ష ఉదాహరణ సీతమ్మ గారు. ఎందుకంటే దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు. అదే ధ్యాసలో, అదే ధ్యానంలో వారు నిరంతరం. ఎందుకంటే వారికి వేరే ధ్యాస లేదు, అన్య ధ్యాస లేదు, అన్య చింతన కలిగి ఉన్నారు. అందుకే వారు అంత గొప్ప స్థితిలో ఈరోజు ఉన్నారు. ఎందుకు ఒక గురువు ఊరికనే ఎందుకు పూజనీయుడవుతాడమ్మా? ఒక భక్తుని గురించి ఊరికనే ఎందుకు తలుచుకుంటాం? అర్థమైందమ్మా? ఊరికనే ఆయన పెద్దోడు అయిపోయిందా? ఊరికనే వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి వాళ్ళని పూజలు చేస్తున్నా ఊరికనే అయ్యారా? వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే అక్కడ కూర్చున్నారమ్మా? ఎంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకొని ఎంత గొప్పగా ఆచరిస్తే ఈరోజు వారిని కూర్చు మనం చెప్పుకుంటున్నాం. అవునా కాదు? ఊరికనే అవుతుందా అది? ఓకే. ఇక్కడ కలకాల మీ రీతి గడుపుచు ఏ ప్రొద్దు, కలకాల మీ రీతి గడుపుచు ఏ ప్రొద్దు, తల్లి తండ్రి ధ్వర దాత దైవమనుచు. గురువుగారిని ఎలా అనుకున్నారు వారు? కలకాలం అంటే ఏంటి? 4 రోజులు అంతేగా? కాదా? వారం రోజులు అయి ఉంటుంది. కలకాలం అంటే వారం రోజులా? కాదా? వారం రోజులు కూడా కాదా? నెల రోజులు అయి ఉంటుంది. ఎల్లప్పుడూ 24/7. అక్కడక్కడ మనం చూస్తాం 24/7 అంటే కలకాలము ఈ రీతి. ఏ రీతిగా? గురువుని దైవంగా భావించటం. అర్థమైందమ్మా? కలకాల మీ రీతి గడుపుచు, ఈ రీతిగానే జీవిస్తారు. వాళ్ళకి రెండో ధ్యాసే ఉండదు. అమ్మ సీతమ్మ గారే కాదు, అమ్మగారే కాదు, నాయనగారే కాదు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఇలా జీవించమని ఎవరు చెప్పారు? గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. అంటే పార్వతీదేవికి తెలుసని చెప్పుంటారా, తెలియదని చెప్పుంటారా? మన కోసం చెప్పారా, పార్వతీదేవికి చెప్పారా? మన కోసమే కదా. ఏమని చెప్పారు? నగురోరధికం 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 శివశాసనత 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 అంటే ఏంటర్థం? నగురోరధికం, గురువు కంటే అధికమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. గురువు కంటే అధికమైనటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. శివశాసనత, శివుడు శాసనం చేసి చెప్పాడు. మామూలు నోటి మాటలతో కాదు, నోటి మాటలతో కాకుండా ఒక శాసనం చేసి చెప్పాడు. ఎందుకు అంటే శిష్యుడు అలా జీవిస్తే శిష్యుడికి రావాల్సినటువంటి జ్ఞానం వాళ్ళకి వస్తుంది. మరి అందరికీ అలా జీవించే అవకాశం ఉంటుందా? అందరూ అలా జీవించగలుగుతారా? అంటే అలా జీవించటానికి కూడా అర్హత కావాలి. ఎవరు పడితే వాళ్ళు జీవించలేరు. అమ్మ ఊరికనే గురుభక్తులు అయిపోతారా? ఊరికనే గురువులు అయిపోతారా? అర్థమైందమ్మా? భక్తులు కావడమే చాలా కష్టం. గురుభక్తులు కావాలంటే, గురుభక్తులు అంటే ఏంటంటమ్మా, మిగతా దాంట్లో దేవుళ్ళు కనబడతారు. భక్తి మార్గంలో ఎవరు కనబడతారు? దేవుళ్ళు కనపడ్డారు, దేవుళ్ళ మహిమలు కనపడుతుంటాయి, ఇవన్నీ కనపడతాయి. మరి మన దాంట్లో దేవుళ్ళు కనపడతారా? బ్రహ్మ అంటే ఆయన గురువే అన్నారు, విష్ణువు ఆయన గురువే, ఈశ్వరుడు ఆయన కూడా గురువే.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎవరు చెప్పుంటారంటారు ఈ మాట? ఈ శ్లోకం ఎవరు చెప్పుంటారు? పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. అంటే పరమేశ్వరుడికి తెలిసి చెప్పుంటాడంటారా, తెలియని చెప్పుండంటారా? అంటే ఇప్పుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు అంటే మనకి నమ్మకం ఉంటుందంటారా, ఉండదంటారా? మనం నమ్ముతామా లేదా? నమ్మొచ్చు అంటారా? ఆయన చెబుతాడండి, చాలా చెబుతాడు, చెబితే మేవెందుకు నమ్ముతామండి? మనిషి దేవుడు ఎట్టయితారండి? మనిషి దేవుడు ఎట్టయితారండి? అయితే గీతే దేవుళ్ళు అంటే ఒప్పుకుంటా, కానీ మనుషులను కూడా దేవుడు ఎట్లా అంటాం? ఉప్పు కారం తినే మనిషిని మోకాళ్ళ నొప్పులు అంటే గురువుగారు, మోకాళ్ళ నొప్పులు ఉన్న గురువుగారు దేవుడు అని ఎట్లా అంటామండి? మొన్ననే షుగర్ వస్తే టెస్ట్ చేయించుకుంటే ఎక్కువ ఉందంటే రోజుకు 3 మాత్రలు వేసుకుంటాడు, ఇన్సులిన్ చేసుకుంటున్నాడు గురువుగారు. ఆయనంట గురువు బ్రహ్మ గురువు విష్ణు గురుదేవుడు అని అనాలంట. అంటారా? ఆయన జబ్బే ఆయన తగ్గించుకోవాలా అమ్మ? ఆయన జబ్బే ఆయన తగ్గించుకోవాలా, మనకంటే ఆయన బాగా చెబుతున్నాడు. ఇక సర్లే, ఇక ఎట్టుంటారు గురువులు, బొక్కుల్లో రాసుకుంటారు. పరమేశ్వరుడు చెబితే ఏంటి, విష్ణుమూర్తి చెబితే ఏంటి, నమ్ముతామా? దేవుళ్ళు అన్న తర్వాత చెబుతారమ్మా, పెద్దోళ్ళు అన్న తర్వాత చెబుతారు, నమ్ముతావా ఏంది? గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర అని చదివితే మాత్రం నిజంగా నమ్మాలనే? పుస్తకంలో రాశారు కాబట్టి గురువుగారు చదువుకోమన్నాను కాబట్టి చదువుకుంటున్నాం. చదువుకున్నంత మాత్రం ఇప్పుడు గురువు బ్రహ్మదేవుడు అవుతారా, గురు విష్ణుదేవుడు అవుతారా, గురువు ఈశ్వరుడు అవుతారా? అవుతారమ్మా? ఉత్తత్త కాదు అనుకునేది మనం, నిజంగా అనుకుంటున్నాం మనం మాత్రం. మనం కూడా ఉత్తత్తగానే అనుకుంటాం లేదకే? నిజంగానేనా? ఈ మోకాళ్ళ నొప్పులు ఉండే గురువు గారిని, ఈ షుగరు బీపీలు ఉన్న గురువు గారిని దేవుడు అని అనుకుంటారా? ఎందుకు అనుకోవాలి ఇట్లాంటి వాళ్ళని? అమ్మ, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు అనుకోవాలి? ఇట్లాంటి వాళ్ళని మనం ఎందుకు దేవుడితో సమానంగా అనుకోవాలి? చెప్పొద్దు వాళ్ళు. ఆయనకేముంది, కూర్చోబెట్టి దండం పెడితే భలే ఉందిలే దండం పెట్టాలని అంటుండో. గురువు గారికి ఏముండదు, చూసిన వాళ్ళందరూ అబ్బా భలే దండం పెట్టించుకుంటాను అనుకుంటున్నారు. మళ్ళీ ఉత్తకు కూడా దండం కాదు, వచ్చినప్పుడల్లా ఒక 100 రూపాయలు దక్షిణ కూడా పెడుతుండ్రు. 100 రూపాయలు దక్షిణ పెడుతుంటే దండం పెడతాను. ఇక అంతకంటే గొప్ప ఏముంది? బొక్కులో రాశారు కాబట్టి ఆయన కూడా 100 రూపాయలు దక్షిణ పెడతాడు, లేకపోతే ఆయన మాత్రం 100 ఎందుకు ఇస్తారు? బొక్కులో రాశారు కాబట్టి ఆయన కూడా అంతే ఇస్తాడు, లేకపోతే ఏముంది? అంటే గురువును అలా క్యాల్కులేట్ చేస్తారా? అంటే మన భక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి గురువు మనకు అర్థమవుతారు. మనకున్న భక్తిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి గురువుని ఎంతలాగా అంచనా వేయాలి అనేటువంటిది అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒకచోట దేవుడు గురువు గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఈ గురువుగారికి కూడా దేవుడితో కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకున్నాడు. పిలిచిండు, వచ్చిండు, దేవుడు కూడా కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కొంతమంది శిష్యులు వచ్చారు. శిష్యులు వస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అక్కడే నిల్చున్నారు, లోపలికి రావట్లా. మనమంటే తెలియగలం, బర్రం లోపలికి వస్తాం. మరి వాళ్ళు తెలియ తక్కువ వాళ్ళు, మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. వాళ్ళకు డౌట్ వచ్చింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి దండం పెట్టాలి? అక్కడ గురువుగారు ఉన్నారు, ఇటు పక్కన దేవుడు ఉన్నాడు. ఎవరికి దండం పెట్టాలి? మీరు ఎవరికి పెడతారు? సపోజ్ ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండి ఇటు పక్క గురువుగారు ఉంటే మీరు ఎవరికి దండం పెడతారు? లలితాదేవి ఇటు ఉండి గురువుగారు ఎక్కడ ఉంటే మీరు ఎవరికి దండం పెడతారు? లలితాదేవికి పెడతా అనేవాళ్ళు కూడా ఉన్నారు, గురువుగారికి పెడతా అనేవాళ్ళు కూడా ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి పెడతా అనేవాళ్ళు ఉన్నారు, గురువుగారికి పెడతా అనేవాళ్ళు ఉన్నారు. అర్థమైందమ్మా? అయితే ఇక్కడ మీరు వెంకటేశ్వర స్వామికో లలితాదేవికో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఛాయిస్. కానీ అక్కడ నిజమైనటువంటి యోగి, నిజమైనటువంటి జ్ఞాని, అర్థమైందమ్మా, గురువుకే నమస్కరిస్తాడు. వచ్చి నమస్కారం గురువుగారికి చేశారంట. అడిగారు, మీరు ఎందుకు గురువుగారికి నమస్కారం చేశారు, దేవుడికి ఎందుకు చేయలేదు అని చెప్పారు. అంటే ఆ గురువుగారు లేకపోతే ఆ దేవుడి సంగతి మాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఇలా ఉంటాడు అని మాకు దేవుణ్ణి పరిచయం చేసిందే గురువుగారు. గురువుగారు లేకపోతే దేవుణ్ణి మాకెవరు పరిచయం చేస్తారు? అందుకనే మాకు గురువే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు దైవం. గురు సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పి మనకు గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీదేవికి సూచించడం అనేటువంటిది జరిగింది. అంటే
తల్లిదండ్రి దొరాదాత దైవ మనుచు గురువునే కొలచు సుమ్మి. అంటే ఇక్కడ తల్లి, తండ్రి, దొర, దాత, దైవము మొత్తం కూడా గురువే అనేటువంటి భావనతో ఏ శిష్యుడైతే ఉంటాడో వాళ్లకు ఆ గురువు యొక్క అనుగ్రహం ప్రసరితమవుతుంది అని చెప్పి మనకు గురుగీతలో పార్వతీదేవికి పరమేశ్వరుడు సూచించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఎందుకంటే అమ్మా మనం గురి కుదరాలన్నా, గుణం కుదరాలన్నా, మనలో ఉన్నటువంటి దోషాలు పోవాలన్నా కానీ ఇక్కడే మనం తీర్చిదిద్దపడతాం. మనల్ని తీర్చిదిద్దేటువంటి వాడు గురువు. అర్థమైందమ్మా? మనం పాట కూడా రాసుకున్నాం, ఎప్పుడు చదువుతాం. గురువే దైవం, గురువే ధర్మం, గురువే జ్ఞానం, గురువే సర్వం, గురువే దైవం, గురువే ధర్మం, గురువే జ్ఞానం, గురువే సర్వం. ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం, గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. గురువంటే దైవమని గురిగలిగుండుము ఓ నేసం, గురువంటే బ్రహ్మమని గురి తిరుగుండుము ఓ నేసం. బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా, ఆదరి చేసేది గురువేరా. గురువే దైవం, గురువే ధర్మం, గురువే జ్ఞానం, గురువే సర్వం. ఆశ్రమాలలోనే అకమును తీసివేసుకుందాం, గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. అంటే అమ్మా ధర్మం అంటే గురువే, జ్ఞానం అంటే గురువే, దైవం అంటే గురువే, సర్వం గురువే అనేటువంటి భావనతో భక్తుడు జీవించాలి. ఎందుకంటే అమ్మా ఈ లోకంలో మనకి అన్నీ పోతాయి కానీ అహంకారం పోదు. ఏం పోదు? అహంకారం పోదు. ఎవరికి అహంకారం పోతుందో వాళ్ళే దైవానుగ్రహాన్ని పొందుతారు. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఉండాల్సింది ఏంటంటే అమ్మా అహంకారం ఉండకూడదు. ఏముండకూడదు? మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లకుండా అడ్డుగా ఉండేటువంటిది అహంకారం. వీటినే మనకు అష్టమదాలు అని చెప్పారు. ఏమని చెప్పారు? అష్టమదాలు అని చెప్పారు. ఈ 8 ఏది మనలో ప్రవేశించినా కానీ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలి. అందుకే ఆశ్రమాలలోనే అహమును తీసివేసుకుందాం, గురుని సేవలోనే గుణమును తీర్చిదిద్దుకుందాం. బాధలనైనా బంధాలనైనా దాటించేది గురువేరా, ఆ దరిచేసేది గురువే. అర్థమైందమ్మా? మనం ఈ యొక్క మరి గురువును ఆశ్రయించినందుకు వారు చెప్పినటువంటి జ్ఞానం మనకి దృఢం అవ్వటానికి మన యొక్క ఆచరణ ప్రధానం, మన యొక్క నమ్మకం ప్రధానం, మన యొక్క విశ్వాసం ప్రధానం. అర్థమైందమ్మా? అమ్మగారు ఎప్పుడో ఒక మాట చెప్తారు, సేవలోనే మనిషి తరిస్తారు, సేవలోనే మనిషి తరిస్తారు. మరి మనం ఎంత డెడికేషన్తో ఎంత గొప్పగా సేవ చేస్తున్నాము అనేటువంటిది మన మీదనే ఆధారపడి ఉంటుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే అమ్మా ఎవరు సేవ చేస్తే వాళ్ళు పవిత్రులు అవుతారు, ఎవరు సేవ చేస్తే వాళ్ళు పునీతులు అవుతారు. మనిషి మార్పు చెందడానికి, మనిషిలో పవిత్రత ఏర్పడడానికి మూల కారణం, ముఖ్య కారణం సేవ. ఎవరు సేవ చేస్తే వాళ్ళు తరిస్తారు. అమ్మగారు కానీ, ఆ అమ్మగారు, పెద్దమ్మగారు కానీ, సీతమ్మ గారు, నాయన గారు కానీ ఒక్కటే ఫండమెంటల్. గురు సేవే అత్యంత ప్రధానమైనటువంటిది. మనిషి తరించటానికి, పునీతుడు కావటానికి అదే ప్రధానమైనటువంటిదని చెప్పారు. మనం ఎప్పుడు చదువుకునేటువంటిది ఒక్కటి గుర్తు చేస్తే కంక్లూషన్ అమ్మ. నీ పదము చాలయ్య స్వామి, నీ సేవ చాలయ్య స్వామి, నీ పదము చాలయ్య స్వామి, నీ సేవ చాలయ్య స్వామి. నీ పదము చాలయ్య, నీ సేవ చాలయ్య, నీ పదము చాలయ్య, నీ సేవ చాలయ్య. నీ సేవయే నాకు భాగ్యంబు స్వామి, నీ సేవయే నాకు భాగ్యంబు స్వామి. నీ పదము చాలయ్య స్వామి, నీ సేవ చాలయ్య స్వామి. భక్తితో సేవించి
భజన చేతును స్వామి భక్తితో సేవించి భజన చేతును స్వామి నీ మనసులో నాకు చోటివ్వు స్వామి నీ మనసులో నాకు చోటివ్వు స్వామి నిరతము సేవించు బుద్ధి నాకివ్వుము నిరతము సేవించు బుద్ధి నాకివ్వుము నీ చింతలోనే నడక సాగింతును నీ చింతలోనే నడక సాగింతును నీ పదము చాలయ్య స్వామి నీ సేవ చాలయ్య స్వామి. అమ్మ అర్థమైందా? ఒక్కటి భక్తుని ఏమనుకోవాలా, స్వామి నీ పాద పద్మాలు చాలు, నీ సేవ చాలు. అర్థమైంది? ఎందుకంటే అమ్మ భక్తుడికి రెండో ఆలోచన ఉండదమ్మ. మీకు బాబా వారి షిరిడి సాయిబాబా వారి సచ్చరిత్ర మీరు చదివితే ఒకటి ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఏంటంటే వారి దగ్గర ఒక ఇటుక ఉంటుంది. ఎవరి దగ్గర? బాబా గారి దగ్గర. ఇటుకుంటే భక్తులు సేవ చేస్తుంటారు కన్నా సేవ చేసేప్పుడు ఆ క్లాత్లో పెట్టింది ఇట్టంటే కింద పడి ఇరిగిపోయింది. బాబా వారు బాధపడుతుంటారు. ఇంక అయిపోయింది, నేను వచ్చినటువంటి పని పూర్తయిపోయింది. ఒక ఆయన, అదేం స్వామి ఇటుక పగిలితే అట్లా అంటారా, నేను ఎండి ఇటుక చేస్తాడు, సిల్వర్ ఇటుక చేపిస్తాడు, ఒక ఆయన గోల్డ్ ఇటుక చేపిస్తాడు, వెండితోటి బంగారంతో నేను ఇటుకలు చేపిస్తాను, ఒకటి కాదు రెండేస్తా అన్నారు. కానీ మరి బంగారు పిటిక అవసరం ఆయనకి కాదు. ఇంతకీ ఇటుకెందుకు పెట్టుకున్నట్టు? దిండ్లు ఇచ్చేవాళ్ళు లేరా అమ్మ? అంతమంది భక్తులు వచ్చిపోతున్నారు. ఒక భక్తులకు ఫోన్ చేసి, ఇప్పుడు టైలర్స్ ఉంటారుగా మనకి, దిండ్లు, ఒక భక్తులకు ఫోన్ చేసి, నాయన ఒక దిండు తీస్తారా తీస్తారా, కొనక్కైనా వస్తారుగా, కుట్టక రాపోయినా. అమ్మ ఇటుకెందుకు పెట్టుకున్నామ్మా? ఇటుక గట్టిగా ఉండదమ్మా. ఇటుకెందుకు పెట్టుకుండు? ఆయన సాయిబాబా మరి మంచి గురువే కదా, ఎందుకు పెట్టుకున్నట్టు అంటే వాళ్ళ గురువు గారి యొక్క స్పర్శ. షిరిడి సాయిబాబా వారు ఎందుకు గొప్పవారయ్యారంటే వాళ్ళ గురువు గారి యొక్క స్పర్శ సోకినటువంటి ఇటుక. నాకు ఆ ఇటుకే మా గురువు గారితో సమానం, నాకు దేవుడితో సమానం. ఆ ఇటుక మాకు గురువుతో సమానం, దేవుడితో సమానం. ఎందుకు? మా గురువు గారి యొక్క స్పర్శ సోకింది. ఇది కదా భక్తి అంటే, ఇది కదా ఆచరణ అంటే. మరి షిరిడి సాయిబాబాను ఊరికనే దేవుడు అని పూజిస్తున్నారా? ఎందుకు పూజింపబడుతున్నారంటే ఆయన గురువుని మర్చిపోలేదు. అర్థమైందమ్మా? ఆయన గురువుకు దూరం కాలేదు. ఎప్పుడు ఆ ఇటుక దగ్గరలో ఉంచుకున్నాడు. ఆ ఇటుక పక్కనే కూర్చున్నప్పుడు కూడా ఆ ఇటుక మీద చేయి పెట్టుకొని కూర్చున్నాడు, పడుకునేప్పుడు ఆ ఇటుక మీద తల పెట్టుకొని పడుకున్నవాడు. ఎందుకు? గురువు యొక్క స్పర్శ సోకింది అది. అందుకని ఇప్పుడు దేవుడు అయింది. గురువుని పట్టుకుంటే దేవుడు అవుతుంది. అర్థమైందమ్మా? గురువుని విడిచిపెడితే ఏమవుతాడు? నరకానికి పోతాడు. అర్థమైందమ్మా? అందుకనే గురువు యొక్క పాద స్పర్శ. సీతమ్మ గారు ఉన్నారనుకోమ్మా, నాయనగారి పాదకులు వైరా నుంచి తీసుకొచ్చారు. మీకు తెలిసే అందరికీ తెలుసు. ఫస్ట్ వెళ్ళి పాదకులు అడిగితే ఎందుకమ్మా అన్నారు అయ్యగారు. ఇంతవరకు ఎవరూ తీసుకోలేదు. అయ్యగారు చాలామంది శిష్యులు ఉన్నారు, 3000 మంది శిష్యులు ఉన్నారు. ఎప్పుడు వచ్చి పాదకులు నాయనగారు తీసుకెళ్తానని అనలేదు. సీతమ్మ గారు వచ్చారు ఒకరోజు. ఎందుకు? మనకి పాదుకలు అంటే లక్ష్మణుడు, భరతుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాలు పెట్టి రాజ్యాన్ని ఏలిండు. అర్థమైందమ్మా? భరతుడు పూజించిండు. తర్వాత సీతమ్మ గారు వెళ్ళారు వైరా. నాయనగారు ఎట్లయినా మీరు ఇవ్వాల్సిందే పాదుకలు. ఎందుకమ్మా ఇవ్వాల్సిందే అంటే సరే అన్నారు. అమ్మగారు పాదుకలు చేయిస్తారు కదా, అవి పాదాలకు తొడిగి పూజ చేసి, మన పూజ శ్లోకాలు ఇవన్నీ చదివి పూజ చేసిన తర్వాత ఆ పాదుకలన్నీ అక్కడ పక్కన పెట్టుంచి నమస్కారం చేసి వైరా నుంచి ఇక్కడికి బయలుదేరారు. వైరా నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్డు దాకా అమ్మగారు నెత్తి మీద పెట్టుకొని సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం అనుకుంటూ వచ్చారు మెయిన్ రోడ్డు మీదకి. అక్కడికి వచ్చిన తర్వాత ఆటోను ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళారు. బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత అమ్మగారు ఒళ్ళో పెట్టుకున్నారు. బస్ స్టాండ్ దాకా స్మరణ చేసుకుంటాను నేను. మెయిన్ రోడ్డు బస్ స్టాండ్ దాకా స్మరణ బస్ ఎక్కిన తర్వాత వీళ్ళు ఉంటారుగా భక్తులు, మిగతా వాళ్ళు ఉన్నారుగా, అమ్మగారు మాకు ఇవ్వండి మేము పట్టుకుంటాం అన్నారు.
మాకు నేను ఈయన అన్నారు. అమ్మగారు అసలు మంచినీళ్ళు కూడా తాగల. ఎందుకంటే మంచినీళ్ళు తాగితే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమోనని పాదుకలు వేరే వాళ్ళకి ఇచ్చి బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని మంచినీళ్ళు కూడా తాగకుండా హైదరాబాద్ వచ్చి అక్కడ పాదుకలు ఇక్కడ పీఠంలో కింద ఇక్కడేనా లేదా ఉమామహేశ్వరరావు గారింటి కాడ, ఉమామహేశ్వరరావు గారింటి కాడ అక్కడ పీఠం కాడ పెట్టిన తర్వాతనే మంచినీళ్ళు తాగారంటే చూడండి, ఇక ఆలోచించండి. మరి సీతమ్మ గారు ఎందుకు పూజని కొంతమంది అన్నారన్నమాట. అసలు గురువుగారి పక్కనే అమ్మగారు కూడా భలే కూర్చొని పూజలు అందుకుంటున్నారన్నారు. గురువుగారి పక్కన ఒక శిష్యుడు ఎక్కడ కూర్చోడమ్మ, పక్కన కూర్చుంటారు. మనం విగ్రహాలు పెట్టేప్పుడు కూడా మనకి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అన్నమాట. విగ్రహాలు ఇక్కడ పెట్టడం ఊరికనైంది. అప్పుడు ఈశ్వరరావు గారు ఎంత, శాంతి స్వరూప్ గారు ఎంతమంది కష్టపడితే విగ్రహాలు ఇక్కడికి వచ్చినాయి, అర్థమైందమ్మా. ఇట్లా పెడతామంటే ఒకళ్ళు ఇటు పక్కన పెట్టాలంటారు, ఒకళ్ళు అక్కడ ఎదురుగా పెట్టాలంటారు, రకరకాల ఆలోచనలు, కింద పెట్టాలని పైన పెట్టాలని ఎన్ని జరిగినాయి. మరి పక్కనే పెట్టినావు, ఎందుకు పెట్టినావు? ఈ మాట చెప్పండి అసలు ఎవరైనా అడిగితే. సీతమ్మ గారు గురువుగారి పాదుకలకు పూజ చేసి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా పట్టుకొని వచ్చారు. మంచినీళ్ళు కూడా తాకుండా బాత్రూమ్కి కూడా వెళ్ళకుండా వచ్చారు. మరి షిరిడి సాయిబాబా ఏం చేసిండు? వాళ్ళ గురువుగారు ఇటుకు పెట్టుకున్నాడు. సీతమ్మ గారు వాళ్ళ గురువుగారి పాదుకలు అంటే ఏంటి? చెక్కేగా ఏమైనా ఉంటుందా? చెక్కే కానీ చెక్క కాదు. ఆ చెక్కకు గురువు యొక్క స్పర్శ సోకింది. మరి గురువు యొక్క పాద స్పర్శ సోకినటువంటి ఆ పాదుకలు అంత పూజనీయం, అంత గౌరవనీయం అని చెప్పి వారు అన్నారు. అర్థమైంది? మనం గురు పాదుకాసం చదువుతాం, ప్రొద్దుటే లేవంలోనే పాదుకాసం చదువుతామా లేదా? మరి గురువు యొక్క పాద స్పర్శ సోకినటువంటి పాదుకలకి అంత శక్తి ఉంటే మరి గురువే నీతో మాట్లాడితే, నువ్వు చెప్పేది గురువే వింటే ఇంకెంత గొప్ప? నీకు అనిపించాలగా. ఇప్పుడు ఎందుకంటే అమ్మా, జన్మల పుణ్య వశమున జన్మకొచ్చితి గురువర, జన్మ కర్మల మరుగు తెలిపి జన్మ బాపము గురువు. అంటే మనకు ఎంతో పుణ్యఫలం ఉంటేనే అలాంటి గురువుల యొక్క మనకి లభిస్తారు. ఈ ఒక్క మాట చెప్పి కంక్లూషన్ అమ్మా. ఇక్కడ ఫస్ట్ అనమాట పైంగలోపనిషత్తులో చెప్తారనమాట. అంటే మోక్షాన్ని పొందాలంటే గురువు కావాలంటే నీ దగ్గర పుణ్యం ఉండాలి. ఓకే. సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మనామంతే నునాం మోక్షస్య జాయతే తదా సద్గురు మాశ్రిత్య చిరకాల సేవయ బంధాత్ కశ్చిత్ ప్రయశ్చతి. ఇది పైంగలోపనిషత్తులో చెప్పారు. ఏమని చెప్తున్నారు? సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మనామంతే నునాం మోక్షస్య జాయతే. అసలు మోక్షాన్ని పొందాలి అనేటువంటి తలంపు కలగాలంటే మామూలు కలిగిద్దా? ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, ఇల్లు కావాలనుకోవడం తేలికేనా కాదా? మనం అనుకోవచ్చు కదా. ఈ ప్రపంచంలో ఇల్లు కావాలని తేలికనే అనుకుంటాం, కారు కావాలని తేలికనే అనుకుంటాం, సంతానం కావాలని తేలికనే అనుకుంటాం, వాళ్ళకు ఉద్యోగాలు రావాలని తేలికనే అనుకుంటాం, పెళ్ళిళ్ళు కావాలని తేలికనే. కానీ మోక్షాన్ని పొందాలని అంత అనుకుంటారా తేలిక మీరు? మిగతా అన్నీ తేలిక కావాలని అనుకున్నటువంటి మనం మోక్షాన్ని పొందాలని అనుకోగలమా? అనుకోలేము. అదే చెప్తున్నారు ఇక్కడ. సత్కర్మ పరిపాకతో బహూనాం జన్మనామంతే నునాం మోక్షేశ్చ జాయతే. మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఇచ్ఛ కలగాలంటేనే బహుజన్మార్జిత పుణ్యఫల విశేషం కావాలని చెప్పి పైంగలోపనిషత్తులో ఋషి చెప్తున్నారు. మరి ఇప్పుడు మనకు ఆ ఇచ్ఛ ఉందా లేదా? మీకు మోక్షాన్ని పొందాలనే కోరికుందా? కోరికుంటే మోక్షం వచ్చినట్టేనా? ఇప్పుడు మనమందరం గురువుని ఎందుకు చేరాం? మోక్షాన్ని పొందాలనే చేరాం. మరి మనమందరికి మోక్షం వచ్చిందా? మోక్షం కావాలనే గురువు గారి దగ్గరకు వచ్చినప్పుడు మరి మీకు మోక్షం ఎందుకు రాలేదు? చీర కొందామని షాప్కి వెళ్ళారు. ఏం కొందామని? చీర కొందామని షాప్కి వెళ్ళారు. మరి ఉత్త చేతులతో ఎందుకు వచ్చారు? కొందామని డబ్బులు తీసుకొని వెళ్ళారు, కొనకుండా ఒత్తుకొచ్చారు. నచ్చలా వీళ్ళకి, నచ్చలా. చీర కొనాలన్నా పుణ్యం ఉండాలంట, అది నచ్చొద్దు. మరి డబ్బులన్నా ఉత్తగా తిరుగుతారు. డబ్బులు క్రెడిట్ కార్డులు ఏమన్నా ఇవ్వాలి, రేపు కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. అర్థమైందమ్మా? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే తదా సద్గురు మాశ్రిత్య చిరకాల సేవయ. తదా సద్గురు మాశ్రిత్య చిరకాల సేవయ అంటే ఏంటర్థం? నువ్వు చిరకాలం అంటే ఎల్లప్పుడూ. అదేంది గురువుగారు ఎలా ఫిట్టింగ్ పెడతారు? రోజు రావాలి. ఆత్రమానికి బాలే ఉందిలే, రోజు చదువుకోవాలంట. ఈ గురువుగారు చెప్పిన మంత్రం అంటే రోజు చదువుకోవాలంట. ఇక బాగానే ఉంది, మనకి పనులు లేవు అన్నట్టు. ఏనంట ధ్యానం చేయమంటే అది మనమంట రోజు చేయాలంట, మనకేం పనులు లేవు అన్నట్టు.
అర్థమైందమ్మా? ఇడ్లీలు వండుకోవాలా వద్దా అమ్మ? దోశలు పోసుకోవద్దా? పిండి పట్టుకోవద్దా? పిల్లకాయన బడికి పంపించవద్దా? మందులు వేసుకోవద్దా? వాకింగ్ పోయి రావద్దా? షుగర్కి వాకింగ్ పోవాలిగా పుష్పం గారు లేదు, తెల్లారుదాము లేచి వాకింగ్ పోయింది. ఎందుకు పోయింది? షుగర్ తగ్గాలని. మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇవన్నీ చేస్తున్నాం కదా. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? తదా సద్గురు మాశ్రిత్య చిరకాల సేవయ, ఎల్లప్పుడూ గురువుగారికి సేవ చేయాలి, ఎల్లప్పుడూ గురువుగారికి సేవ చేయాలి. అలా చేస్తేనే మోక్షం వస్తున్నారు. మోక్షం అనేటువంటిది మిగతా లోకంలో ఉన్నటువంటి వస్తువులన్నీ వచ్చినంత తేలిగ్గా రాదు. అర్థమైందమ్మా? ఒక షర్ట్ వచ్చినట్టుగాను, ఒక చీర వచ్చినట్టుగాను, ఒక కారు వచ్చినట్టుగాను, ఒక ఇల్లు వచ్చినట్టుగాను అంత తేలిగ్గా ఏమీ రావు. ఇవన్నీ తేలికనే రావచ్చు. వీటికే ఎంతో ట్రై చేస్తున్నాం, మరి అలాంటిది మోక్షం ఉరికినే వచ్చిద్దా? చిరకాల సేవయ సద్గురు మాస్తిద, గురువుని ఆశ్రయించి చిరకాలం సేవ చేసినటువంటి వాడే మోక్షాన్ని పొందడానికి అర్హుడు అని చెప్పారు. ఓకే రుక్మిణి గారు, ఇప్పుడు మనకి మోక్షం వచ్చినట్ట రానట్ట అమ్మ? ఉమాదేవి గారు, ఇప్పుడు మనకి మోక్షం వచ్చిందా రాలేదా? పోనీ రేపటికి వాయిదా వేద్దామా? గురువుగారు మోక్షాన్ని ఏముంది, అది బ్యాగులో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరిగినంత పని మోక్షం ఏముంది, మన చేతిలోనే ఉంది అమ్మ. పొందుదాం, దండకేముంది? ఏమ్మా పొందుదాం, మోక్షం ఏముంది, మన చేతిలో ఉందేగా. గురువుగారు చెప్పిన మంత్రమేగా అమ్మ. ఆ మంత్రం రాదా మనకి అమ్మ? ఆ మాత్రం మంత్రం రావడం రాదా మనకి? ఓహో బాగానే ఉందిలే, మనకు వచ్చు. మరి వస్తే పొందండి, ఎవరు వద్దన్నారు? మోక్షం అంటే ఏమన్నారంటే మరి సింపుల్ అనమాట. ఇదేంటి? పెన్. ఎంతసేపు పట్టింది దాన్ని పక్కన పెట్టడానికి? క్షణం. భాగవత కృష్ణేశ్వర వారు చెప్పింది ఇదే. అతనికి దయ వస్తే అర నిమిషంలో బోధ స్థితి నీకు కుదిరించు మానీతివంత అన్నారు. అతనికి స్థితి కుదిరితే అర నిమిషమే అన్నారు. ఇప్పుడు పెన్ ఇక్కడ పడేయడానికి ఎంతసేపు పట్టింది? గంట పట్టింది పుష్పం గారు? నిమిషం కూడా పట్ల. ఇదేగా చెప్పింది, వాళ్ళు చెప్పింది కూడా. అయితే మరి పెన్ను వదిలేస్తే సరిపోయిద్దా? మోక్షం అంటే పెన్ను వదిలేయటమేనా మోక్షం అంటే? పెన్ను కాదు, మోక్షం అంటే ఏం వదిలేయాలా? నేను నాది అని ఎక్కడెక్కడైతే బోర్డుల మీద రాసుకొని ఉన్నావో, ఎక్కడెక్కడైతే నేను నాది అని ఎక్కడెక్కడైతే రాసుకొని ఉన్నావో అవన్నీ తీసి అలా ఇసిరేయాలంట. ఇట్లా అర్థమైందా? ఇల్లు నాదేనా? కారు నాదేనా? పొలం నాదేనా? 4 ప్లాట్లు నాయేనా? 2 కేజీల బంగారం నాదేనా? కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ నాయే కదా. అవన్నీ నాయి. మళ్ళీ వీటితో పాటు నేను కూడా ఉన్నా కదా. నేను నా సర్వస్వం మొత్తాన్ని ఇలా వేస్తే ఎమ్మటే మోక్షం అంట. రాదండి ఉమాదేవి గారు? ఎత్తేపాయ్. అయితే వేసారంట, వెళ్ళేప్పుడు మళ్ళీ ఎత్తుకొని పోతున్నారంట. బోధ చెప్పినప్పుడు ఆడేసి వెళ్ళేప్పుడు ఎత్తుకొని పోతున్నారంట. అంజమ్మ గారు వేసిపోరా అతను మళ్ళీ ఎత్తపోవడం ఎందుకు? అర్థమైందమ్మా? వెయ్యటం వేస్తే మోక్షం వచ్చినట్టే అన్నారు. ఇంత తేలిక అన్నారు. అబ్బా ఇంత తేలిక మోక్షం రావటం, ఇంత తేలిక వదిలిపెడితే మోక్షమా? అసలు మోక్షం అంటేనే ముందు యుద్ధం చేయాల్సింది మన కుటుంబంతో యుద్ధం చేయాలి. మోక్షం అంటే మనకి బాగా మమకారం ఎక్కడుందో అక్కడ యుద్ధం ప్రారంభించాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు అంట్లు తోమేప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మసి ఎక్కువ ఉన్నది లాస్ట్కి పెట్టుకుంటారు. గట్టిగా దోమాలి కాబట్టి లాస్ట్కి పెట్టుకుంటారు. సింపుల్గా ఉన్నాయని కడిగి పారేస్తారు. అర్థమైందమ్మా? మరి ఇప్పుడు తదా సద్గురు ఆశ్రిత్య చిరకాల సేవయ అన్నారు. ఇప్పుడు మనకి మోక్షం వచ్చినట్ట రానట్ట? మీకు మోక్షం వచ్చిందా రాలేదా? అది నేను చెప్పేది కాదు. మీరు బంధాలు విడిచిపెడితే మీకు మోక్షం వచ్చినట్టు, బంధాలు విడిచిపెట్టకపోతే మోక్షం రానట్టు. దానికి నేను చెప్పేది ఉంది, పరీక్ష మీ దగ్గరే ఉంది, ఆన్సరు మీ దగ్గరే ఉంది, క్వశ్చన్ పేపర్ మీ దగ్గరే ఉంది, ఆన్సర్ షీట్ కూడా మీ దగ్గరే ఉంది. మీరు ఎప్పుడు ఆన్సర్ చేస్తే అప్పుడే మీకు మోక్షం వచ్చినట్టు. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు? చాలామంది లాస్ట్లో తెగాలనుకుంటారు. లాస్ట్లో కాదమ్మా, ఇప్పుడు కూడా జీవన్ముక్తులు అన్నారు. మనల్ని ఏమన్నారు? జీవన్ముక్తులు అంటే ఏంటి? జీవించి ఉన్నప్పుడే బంధాలన్నీ తెంచుకోవాలి. జీవించి ఉన్నప్పుడే బంధాలన్నీ తెంచుకొని ఉండేటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు జీవన్ముక్తులు.
అర్థమైందమ్మా? మరి నాయనగారు కానీ అమ్మగారు కానీ సీతమ్మ గారు కానీ జీవించి ఉండగానే బంధాలన్నింటినీ తెంచుకొని వారు ఉన్నారమ్మా. ఈరోజు మరి శ్రీ మాతా చంద్రమాంబ గారి యొక్క మరి షష్టమ వార్షిక ఆరాధన కార్యక్రమంలో ఆ మాత గురించి కానీ నాయనగారు గురించి కానీ సీతమ్మ గారిని గురించి కానీ 2 మాటలు వినే అవకాశం కల్పించినటువంటి ఆ గురువు గారికి ఒక్కసారి కృతజ్ఞతలు చెప్తూ సెలవు. జయతల సద్గురు ప్రభు మహారాజు పూజ. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.